నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని రెండు అక్షరాలు అతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో, మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసా. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మన చిత్తూరులో ఆయనకి అందరూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆ మహానుభావుని తలుచుకుంటూ, ఎవరైతే తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారికి ఒక గుర్తింపునిచ్చిన నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎన్నో సేవలు అందించి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకువచ్చి ఈరోజు అందరం కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే దానికి మేము ఎంతగానో గర్వపడుతున్నాము. అదే విధంగానే ఆయన స్థాపించిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారు
ఆ పార్టీని మరింత ఆయన ఆశయాలని ముందుకు తీసుకొస్తూ, అలాగే లోకేష్ బాబు గారు కూడా కుటుంబం మొత్తం కూడా పేద ప్రజలకి అండదండగా ఉంటూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని ముందుగా వాళ్ళకి ప్రియారిటీ ఇస్తూ అన్నిట్లో సామాజిక వర్గంతో పాటు మనం అందరం బాగుండాలనే ఉద్దేశంతో ఆయన స్థాపించిన పార్టీలో మరింత ముందుకెళ్తూ, ముఖ్యంగా ఈరోజు ఒక గర్వించదగ్గ విషయం, ఎప్పుడు ప్రాంతీయ పార్టీలో 1 కోటి పైన సభ్యత్వాలు నమోదు అయ్యాయంటే అది ఎంతగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారో అందరూ కూడా ఆలోచించి ఆయన యొక్క అడుగుజాడల్లో మేమందరం ముందుకెళ్తూ, మహిళలు ఈరోజు రాజకీయంగా అందరం ఇంత పర్సంటేజ్ ఉన్నామంటే ఆయన వల్లనే. మహిళా యూనివర్సిటీలు కానివ్వండి, ఆస్తిలో మగవారికి సమానంగా ఆస్తిలో హక్కు కల్పించడంలో కానివ్వండి, అన్ని రంగాల్లో మహిళల్ని ఈరోజు ముందుకు రావడంలో ఆయన మహిళలకి ఎంత గౌరవం ఉందో అందరూ గమనించాలి. కాబట్టి అలాంటి మహానుభావునికి మరొకసారి మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ జై ఎన్టీఆర్. ఈరోజు చాలా బాధాకరం. మనందరినీ వదిలిపెట్టి 29 సంవత్సరాలైంది. ఆ మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు తెలుగు వారిని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా గుర్తింపు తెచ్చాడు. అలాగే మహిళలకి ఆస్తిలో కూడా సమాన హక్కు కల్పించడంలో ఆయనే ముందడుగు వేశాడు. సో అటువంటి నాయకుడు స్థాపించిన పార్టీలో ప్రజలు ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా చిత్తూరులో గెలవడం కానీ, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆలోచనల్ని, వారు స్థాపించిన ఈ పార్టీని అలాగే ముందుకు తీసుకెళ్ళి ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ 1 కోటికి పైగా మెంబర్షిప్ చేయడం అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇది మొదటి పార్టీ. సో ప్రాంతీయ పార్టీ ఒక దేశ రాజకీయాల్లో చక్రం తిప్పింది కూడా నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి మహనీయుడు లేకపోవడం మనందరికీ బాధాకరం. కానీ వారి స్ఫూర్తిని, వారి ఆలోచనల్ని, వారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ మమేకం చేసి ఉన్నత స్థానంలో చూడడమే మన లక్ష్యంగా భావిస్తూ ఈరోజు చాలా చాలా నిజంగా కూడా బాధపడుతూ చెప్తున్న అటువంటి వ్యక్తి స్థాపించిన పార్టీలో మేమందరూ కూడా గెలిచామంటే వారి ఆశీస్సులు. బడుగు బలహీన వర్గాలకి కూడా రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పించిన మహనీయుడు. కాబట్టి ఈయన ఎప్పటికీ కూడా తెలుగు 2 రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతాడని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.